ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక చరణ్ వరల్డ్. సో ఈరోజు మన యూట్యూబ్ వీడియో వాటర్ మార్క్ ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి మీరు ఈ పిక్సెల్ ల్యాబ్ అని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక న్యూ టెస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, డబుల్ క్లిక్. సో వెనక్కి వెళ్ళి క్యాపిటల్ కే, ఓకే. ఈ కే సైజు బెటర్ చేస్తున్నా. సో తర్వాత ఏ బటన్ నొక్కి ఇక్కడ ఫౌంటైన్ నుండి ఆ బటన్ నొక్కండి. సో నేను ఇది సెలెక్ట్ చేస్తా. సో చూసారా ఎలా ఉందో, మీకు కావాల్సిన కూడా పెట్టచ్చు. సో అయిపోయిన తర్వాత ఇక ప్లస్ నొక్కి టెస్ట్ అని నొక్కితే చూడండి ఇంకొకటి కూడా వచ్చింది. సో మళ్ళీ అది డబుల్ క్లిక్ నొక్కుతాను. సో సి బటన్ సి కూడా పెట్టాం. సో సి అని నొక్కి ఇక ఫౌంటైన్ నొక్కండి. సో ఫౌంటైన్ నొక్కిన తర్వాత ఓకే 3, 2, 1 ఓకే డన్ అయిపోయిన తర్వాత మీరు ఈ కే కలర్ పెట్టారైతే ఈ కే బటన్ నొక్కి ఇక్కడ కలర్ అని నొక్కండి. సో నొక్కితే మీకు కావాల్సిన కలర్స్ అన్నీ ఉంటాయి. సో నొక్కి ఈ బ్లూ పెడతాం. సో కే లాగానే సి కూడా ఒక కలర్ పెడతాను. బాగుంది కదా. సో ఇప్పుడు ఇక ప్లస్ నొక్కి మళ్ళీ టెస్ట్ అని పెట్టి క్యాపిటల్ WORLD వరల్డ్, కే కార్తిక, సి చరణ్ వరల్డ్, కార్తిక చరణ్ వరల్డ్ ఎలా ఉంది. సో దీనికి కూడా కలర్ పెడదాం, మీకు కావాల్సిన కలర్స్ కూడా పెట్టచ్చు. చాలా బాగుంది కదా. ఓకే కొంచెం పెద్ద సైజ్ పెట్టాలి. అయిపోయింది. ఇప్పుడు ఈ డిజైన్ బాగుంది, కానీ ఇందులో ఇంకోటి కూడా పెడతాం అనిపిస్తుంది. మళ్ళీ ప్లస్ అని నొక్కి మీరు ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది, దాన్ని క్లిక్ చేసి ఉంది ఇది యూట్యూబ్ లోగో. సో యూట్యూబ్ లోగో స్క్రీన్ షాట్ చేసి ఇలా పెట్టాను. సో మీరు కాల్ చేయండి. ఓకే ఇలా స్మాల్ సైజ్ పెట్టాను. ఇక్కడ ప్రెస్ బటన్ నొక్కి టెస్ట్ నొక్కి దానికి డబుల్ క్లిక్ నొక్కి SUB సబ్స్క్రైబ్ అని పెడతా. మళ్ళీ ఈ సబ్స్క్రైబ్ బెటర్ చేసి కలర్ మాత్రం రెడ్ పెట్టండి, ఎందుకంటే యూట్యూబ్ కలర్ రెడ్ కదా. సో అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్ వద్దకపోతే ఇది ఇలా నొక్కండి. సో అయిపోయిన తర్వాత ఈ సేవ్ బటన్ నొక్కి సేవ్ యాజ్ ఇమేజ్ అని నొక్కండి. నొక్కిన తర్వాత సేవ్ టు గ్యాలరీ అని నొక్కండి. సేవ్ అయితే సో మనం గూగుల్ క్రోమా దగ్గరికి వెళ్దాం. ప్లస్ నొక్కి యూట్యూబ్ అని క్లిక్ చేయండి. youtube.com youtube.com ఓకే మీరు ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తుంది కదా, ఆ 3 డాట్స్ నొక్కండి. నొక్కిన తర్వాత ఇక డిస్టాప్ సిటీ అని ఉంది కదా, ఆ ఆప్షన్ సెట్ చేసుకోండి. సో ఆ ఆప్షన్ నొక్కితే ఆ ల్యాప్టాప్లో ఎలా వచ్చిందో అలా వచ్చింది. సో కొంచెం లోడింగ్ అవుతుంది. సో చూసారుగా ల్యాప్టాప్లో ఎలా వచ్చిందో అలా వచ్చింది. సో ముందుగా మీ లోగో
నొక్కి యువర్ యువర్ యూట్యూబ్ స్టూడియోని క్లిక్ చేయండి. చేసిన తర్వాత కొంచెం టైం పట్టింది, 1 minute. యూట్యూబ్ స్టూడియో నొక్కితే ఇలా వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత ఇలా కలర్ఫుల్ స్టిక్కర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇది క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. 1 minute, జస్ట్ ఫ్యూ. సో ఇలా నొక్కితే ఇది వచ్చింది కదా. సో మీరు సెకండ్ ఆప్షన్ పెట్టి మీకు ఆ చేంజ్ అని బటన్ నొక్కండి, మూడో లైన్. సో చేంజ్ అని నొక్కి మీకు ఆ బ్రౌజ్ అని ఉంది, అది నొక్కండి. మీ ఛానల్ అంతే అయిపోయింది. అయిపోయిన తర్వాత మీకు డన్ అని నొక్కి మీకు పబ్లిష్ అని ఉంది, ఇంకోండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ లోగో ప్లే చేస్తున్నప్పుడు నేను వస్తుంది. సో ముందు చూద్దాం. యూట్యూబ్ దగ్గరికి వెళ్ళి మీ ఛానల్ నొక్కి చూసారు కదా, వచ్చేసింది. ఇదిగోండి, చూసారు కదా, ఈ పిక్చర్ వచ్చేసింది. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ గంట సింబల్ మాత్రం మర్చిపోకండి.